హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అన్నది కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. టుడే నేను మీకు చేసి చూపించబోయే రెసిపీ బ్రెడ్ హల్వా అండి. చాలా సాఫ్ట్గా బేకరీ స్టైల్లో జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మనం ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాము. సైడ్స్ మొత్తం కట్ చేసి పెట్టుకోవాలి. గీ ఆర్ ఆయిల్ ఆప్షనల్ అండి. మీరు గీ అన్నా యూజ్ చేయొచ్చు, ఆయిల్ అన్నా యూజ్ చేయొచ్చు. మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్, ఇలాచి ఏదన్నా యూజ్ చేసుకోవచ్చు. మనం ఒక కడాయిని తీసుకొని అందులో కొంచెం గీ, ఒక 2 టేబుల్ స్పూన్స్ గీ తీసుకుందాం. హీట్ ఎక్కాక అందులో మన దగ్గర ఉన్న అవైలబుల్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకోవాలండి. నేనైతే జీడిపప్పు ఉంది ప్రజెంట్ నా దగ్గర. సో జీడిపప్పుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసింది. పక్కన తీసుకొని అందులోనే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను నేనైతే. మీ దగ్గర గీ ఉంటే గీ యూజ్ చేయొచ్చు, లేదా గీ లేని వాళ్ళు ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు. గీ యూజ్ చేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. సో ఇక్కడ బ్రెడ్ స్లైసెస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను నేను. సైజ్ మొత్తం తీసేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. మీకు పర్వాలేదు అనుకున్న వాళ్ళు అలానే కూడా వేసుకోవచ్చు. ఇందులో మనం బ్రెడ్ స్లైసెస్ అన్నిటిని వేసి ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, చాలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. లేదా మీరు పౌడర్ చేసుకొని కూడా ఇలా ఫ్రై చేసుకోవచ్చు. పౌడర్ని కూడా ఇలా వేయడం వల్ల బాగుంటుంది టేస్ట్ అనేది. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ రావాలి. ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకి బ్రెడ్ స్మెల్ అనేది పోవడానికి ఇలా ఫ్రై చేసుకుంటా. గీలో వేయించడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి. గీ స్మెల్ నెయ్యిలో వేస్తే అంత టేస్ట్ రాదు, కానీ అంత పర్ఫెక్ట్గా అనిపించదు. మనం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకున్నాం. ఇప్పుడు ఒక చిన్న గ్లాస్లో 3/4 షుగర్ తీసుకున్నానండి. 4 బ్రెడ్ స్లైసెస్కి ఇంత షుగర్ అయితే సరిపోతుంది. అండ్ సేమ్ క్వాంటిటీ వాటర్ యాడ్ చేసుకోవాలి. మనకి పాకంలాగా రావాల్సిన అవసరం లేదు. ఇదే షుగర్ మొత్తం కరిగిపోతే సరిపోతుంది. చూసారు కదా, షుగర్ మొత్తం వాటర్లో మిక్స్ అయిపోవాలి, కరిగిపోతే సరిపోతుంది. ఇలా మిక్స్ చేసుకున్నాను. ఇందులో ఇప్పుడు ఇలాచి కూడా వేసుకోవచ్చు అండి, ఫ్లేవర్ కోసం యూజ్ చేసేవాళ్ళు. షుగర్ సిరప్ రెడీ అయిపోయింది. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ అన్నిటిని ఇందులో వేసేయాలి. ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సాఫ్ట్గా అయ్యే వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే మీరు గ్రైండ్ చేసి అయినా వేసుకోవచ్చు, పౌడర్లా కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా చూసారు కదా, అలా మిక్స్ చేసుకుంటూ సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, అలా మిక్స్ చేసుకుంటూ సాఫ్ట్గా జ్యూసీగా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా రెడీ అయిపోయింది. ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ ఇందులో వేసుకోవాలి. ఇలా మెత్తగా సాఫ్ట్గా ఫ్రై చేయాలండి. చూసారా, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ ఈజీ ప్రాసెస్లో ఫాస్ట్గా బ్రెడ్ హల్వా రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.